అంటరాని వాడని చీదరించిన సమాజంతోనే అసామాన్యుడనిపించుకున్నాడు. దాడిత పీడిత ప్రజల జీవితాల్లో వెలుగులు పూయించాడు. అస్పృశ్యతను అధపాతాళానికి తొక్కి కులం రక్కసిని కూకటి వేళ్లతో పెకిలించేందుకు తన జీవితాన్ని ధారపోశాడు. ఏకంగా రాజ్యాంగ నిర్మాతగా ఎదిగాడు. అతనే భీమ్రావ్ రామ్జీ అంబేడ్కర్. బాబాసాహెబ్గా ప్రసిద్ధి పొందారు. ఓ తత్వవేత్తగా, చరిత్రకారుడిగా, రచయితగా, పండితుడిగా, సంపాదకుడిగా, విప్లవకారుడిగా ఇలా ఎన్నో పాత్రలను ఏకకాలంలో పోషించిన అంబేడ్కర్ 125వ జయంతి సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అంబేడ్కర్ జీవిత చరిత్రపై నేటి నుంచి ప్రత్యేక కథనాలను వీక్షిద్దాం. గతించిన కాలంలో ఎందరో మహనీయులు, వారి సేవల ఫలితమే నేటి స్వతంత్ర భారతం. ఆ త్యాగధనుల సదా స్మరణ ప్రతి భారతీయుడి బాధ్యత. ఆ నవభారత నిర్మాతల్లో మణిదీపం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్. అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశానికి పట్టుగొమ్మలాంటి లిఖిత రాజ్యాంగంతో ప్రపంచ దేశాల సరసన భారత్ను నిలిపిన జాతి నిర్మాత. పీడిత తాడిత అణగారిన వర్గాలకు పోరుబాటతో వెలుగుబాట చూపిన ఘనుడు ఈ రోజుకి ఈ సువిశాల భారతాన్ని ఏకతాటిపై నిలుపుతోంది. ఆయన రచించిన రాజ్యాంగ స్ఫూర్తే. 125వ జయంతి సందర్భంగా నవభారతానికి చుక్కానిగా నిలిచిన అంబేడ్కర్ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన సమయం ఇది. జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. అంతేకాదు, స్వేచ్ఛ అనేది బహుమతిగా వచ్చేది కాదు. అందుకోసం పోరాడి తీరాల్సిందే. ధూళికణం స్థాయి నుంచి ప్రధాన నేత వరకు ఎదిగి ఒదిగి చరిత్రలో నిలిచిపోయిన నవభారత శిల్పి విశిష్టత చెప్పడానికి ఇవి పరిచయ వాక్యాలు మాత్రమే. ధర్మశాస్త్ర పండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, బౌద్ధుడు, తత్వవేత్త, చరిత్రకారుడు, రచయిత, సంపాదకుడు, విప్లవ జ్వాల ఇలా ఎన్నో వైవిధ్య భావనలకు ఏకరూపంగా నిలిచిన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్ గురించి ఏమని చెప్పగలం? ఆయన ఘనతని ఎంతని వర్ణించగలం? ఆ మణిదీపం వెలుగులకు అప్పుడే 125 సంవత్సరాలు. ఈ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు యావత్ భారతావని సిద్ధమవుతోంది. 1891లో ఇదే నెల 14న రామ్జీ భీమాబాయి దంపతుల 14వ సంతానంగా లోకంలో అడుగుపెట్టారు అంబేద్కర్. అది మొదలు ఆ జీవితం సమాజానికే అంకితమైంది. రాజ్యాంగ శిల్పిగా, ప్రజాస్వామ్య పరిరక్షకునిగా, సంఘ సంస్కర్తగా, మహామేధావిగా విఖ్యాతుడైన భారతరత్నాన్ని మనకందించింది. ఇవాళ ఇన్ని కోట్ల మంది గుండె చప్పుడుగా చేసింది. వాస్తవానికి మన భారతదేశంలో అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు. మనం వాళ్ళని గుర్తించాం. ఇతర దేశాల్లో పుట్టి ఉంటే మాత్రం వాళ్ళని ఆదరిస్తాం, వాళ్ళ గురించి చదువుతాం. అంబేద్కర్ చాలా అపురూపమైనటువంటి తత్వవేత్త. ఆయన ప్రజాస్వామ్యం మీద చేసినటువంటి సిద్ధాంతీకరణ ప్రపంచంలో ఇంతవరకు ఏ ఉదారవాద సిద్ధాంతాన్ని నమ్మినటువంటి రచయిత చేయలేదు. చాలా అద్భుతంగా దాన్ని మెరుగులు దిద్ది ప్రజాస్వామ్యానికి ఒక నూతన అర్థం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరిచి భారతదేశం లాంటి దేశాల్లో దాని పాత్రను విపులీకరించి చెప్పినటువంటి ఒక గొప్ప రచయిత. ఆధునిక భారత గతిలో అడుగడుగునా బాబాసాహెబ్ అంబేడ్కర్ స్ఫురణకు వస్తూనే ఉంటారు. నిత్యనూతన ప్రవాహాల్లాంటి సిద్ధాంతాలు నేటికి ఏనాటికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటాయి. చేసిన ప్రతి పని, నడిపిన ప్రతి రాజకీయం, తీసుకున్న ప్రతి నిర్ణయంలో అచంచలమైన జాతీయవాదమే ఆయన అభిమతం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని ఈ రోజుకి ఏకతాటిపై నిలుపుతున్న స్ఫూర్తి మంత్రం అదే.
దేహం విడిచి 6 దశాబ్దాలు అయితేనే ఆ రూపం అలా సజీవంగా కళ్ల ముందే ఉండడానికి, బహుజన హృదయాల్లో గుడికట్టి మరీ ఆరాధించడానికి కారణమూ అదే. అంబేద్కర్ లాంటి మహాత్ముల్ని, చాలా గొప్ప వ్యక్తుల్ని ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక కులానికో పరిమితం చేయకూడదు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అంటే నెల్సన్ మండేలా మాదిరిగా ప్రపంచంలో ఉన్నటువంటి అణచివేత గురవుతున్నటువంటి ప్రజలందరికీ ఆయన ఆదర్శంగా ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే 2 రకాలుగా అంబేద్కర్ మన జాతికి బాగా సేవ చేశారు. అంటే పేద బడుగు వర్గాలకి నుంచి వచ్చినటువంటి పేద విద్యార్థులు కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావచ్చు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుందని ఒకటి ఆయన వల్ల. రెండవది ఏంటంటే అంబేద్కర్ గారు బాగా చదివారు, చాలా గొప్ప ఫిలాసఫర్. ప్రతి విషయాన్ని చాలా సునిశ్చితంగా పరిశీలించాడు. సునిశ్చితంగా పరిశీలించి ఈ దేశానికి, రాష్ట్రానికి ఏం కావాలా, ఎటువంటి సమాజం ఉండాలా, ఎలాంటి భవిష్యత్తు ఉండాలా, అణచివేత లేకుండా ఉండాలంటే ఏం చేయాలా మనకు అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక తన సిద్ధాంతాన్ని ఆయన మనకు చెప్పడం జరిగింది. ఒకటా రెండా రాజ్యాంగం రాసిన, నీటిపారుదల, విద్యుత్ విధానాలు రూపొందించిన నవభారత నిర్మాణమే ధ్యేయంగా సాగారు. భరతమాత అసలు సంకెళ్లు తెంపడానికి విద్యే సరైన సాధనమని విశ్వసించారు. కులాల అంతరాలపై అలుపెరగని పోరాటంతో మార్గదర్శిగా నిలిచారు. జాతీయవాదం అంటే స్వతంత్ర సాధనకే పరిమితం కాదని, జాతి నిర్మాణం, కుల వర్ణ వ్యవస్థల క్రౌర్యంలో మగ్గిపోయిన సమాజంలో సామాజిక సమానత్వం, సాంస్కృతిక సమైక్యతే దాని అంతిమ లక్ష్యం కావాలని ఎలుగెత్తి చాటారు. ఆ క్రమంలో కఠోర పరిశ్రమ, నిరంతరమైన పఠనా వ్యాసంగం, అచంచలమైన దీక్షలే బాబాసాహెబ్ను ప్రపంచంలో ప్రథమ శ్రేణిలో నిలిపాయి. అహరహం సామాజిక న్యాయం కోసమే పోరాడిన ఈ హక్కుల సేనాని తన జీవితంలో ఒక్క నిమిషం వృధా చేసినా, విశ్రమించినా నేటి భారతం ఎలా ఉండేదో ఊహించడమే కష్టం. లేదంటే అసలు నాటి భారతంలో అంటరాని వర్గం, నిరుపేద సమాజం, అట్టడుగు స్థానానికి చెందిన ఓ వ్యక్తి స్వతంత్ర భారత నిర్మాతల్లో ఒకరిగా నూతన సహస్రాబ్ది విమోచనోద్యమాలకు ప్రాణపదంగా ఎదగడం సాధ్యమయ్యేదే కాదు. అందుకే నూతన ప్రపంచాన్ని నిర్మించాలని ఆరాటపడే వారందరికీ ఎప్పటికీ ఆయనో నాయకుడు, స్ఫూర్తి ప్రదాత. స్వతంత్ర భారతంలో నిమ్న వర్గాల కోసం మరో పోరాటం నిర్మించి సమాజ విలువలు అగాధాల్లోకి జారుకోకుండా కాపు కాశారు. ఇవాళ మన భారతదేశం ఇట్లా ఉంది అంటే అందుకు కారణం అంబేద్కర్ అనే చెప్పాలి. ఇవాళ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష అని చెప్పాలి. భారత రాజ్యాంగ రచనలో ఆయన చేసిన కృషి అపారమైంది. ఇవాళ భారతదేశాన్ని సామాజిక న్యాయం వైపు, సామాజిక మార్పు వైపు నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం, దాని నిర్మాత, దానిలో లక్ష్యాలు అవన్నీ డాక్టర్ అంబేద్కర్ ఒక సమగ్ర దృక్పథంతో ప్రపంచంలోనే శాంతియుతంగా పరివర్తన సాగే విధానంలో ఒక అపూర్వమైన, చివరికి ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం గుర్తింపబడేట్టుగా ఐక్యరాజ్యసమితి చేసినటువంటి కృషిలో అది అంబేద్కర్ యొక్క కృషి గొప్పది. అందుకే అంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ కార్ల్ మార్క్స్ లా ప్రపంచానికి పునఃభాష్యం చెప్పిన తత్వవేత్తే కాదు, దోపిడీ ఆలవాలంగా మారిన సమాజగతి మార్చాలని పిలుపునిచ్చిన దార్శనికుడు. నేటి ప్రతి పోరాటానికి ఆయనే ఊపిరి. అసలు తన జీవితమే సంఘర్షణలతో సాధించిన విజయం. త్యాగాలతో, పోరాటాలతో, సంస్కరణవాదంతో, సాహస నిర్ణయాలతో నిండిన ఆ ప్రస్థానం శాంతం, మానవీయ విలువలకే అంకితం. ఎన్నేళ్లైనా ఈ యుగకర్త సేవలను భవిష్యత్ తరాలకు పదిలం చేయాల్సిందే.